ఆడపిల్ల పుట్టగానే కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమ కుమార్తె వివాహం, ఆమె పుట్టిన క్షణం నుంచి చదువు గురించి చాలా ఆందోళన చెందుతారు. అయితే మీరు మీ కూతురు కోసం ఆర్థిక ప్రణాళికను ముందుగానే ప్రారంభించినట్లయితే భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. మీ ప్రణాళికకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తోంది. అయితే మీరు మీ ప్రణాళికలో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఉంచుకోవాలి. ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆడపిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించింది. సుకన్య సమృద్ధి అనేది ఆడపిల్లల చదువు, వివాహాల టెన్షన్ని తొలగించడానికి పనికొస్తోంది. మీ ఇంట్లో మీకు కవల కుమార్తెలు ఉన్నట్లయితే మీరు సులభంగా ఉమ్మడి ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజనతో మెచ్యూరిటీ సమయంలో మీ కుమార్తెకు సరైనన్ని డబ్బులు వస్తాయి. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖచ్చితమైన హామీతో డబ్బులు వస్తాయి. ఇది గ్యారంటీ స్కీమ్. మీరు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి రూ. 250 కనీస పెట్టుబడితో పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టొచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో మీ పెట్టుబడిపై ప్రభుత్వం ఇప్పుడు మీకు 8.2% వడ్డీని అందిస్తోంది. ఇందులో 15 ఏళ్ల వరకు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి. ఈ పథకంలో మీరు మీ కుమార్తె కోసం సంవత్సరానికి రూ. 1,00,000 పెట్టుబడి పెడితే, అంటే మీరు ప్రతి నెల రూ. 8,334 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మీ మొత్తం పెట్టుబడి 15 సంవత్సరాలలో 15 లక్షలు పెడతారు. 21 సంవత్సరాల తర్వాత మీరు రూ. 31,18,385 వడ్డీని పొందుతారు. మొత్తంగా రూ. 46,18,385 వస్తాయి. మీరు సంవత్సరానికి ₹1,00,000 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ. 22,50,000 కడతారు. మీకు రూ. 46,77,578 వడ్డీ వస్తుంది. మొత్తం రూ. 69,27,578 వస్తాయి.